అమ్మా ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకో. నీవు తెలియని స్థలానికి నువ్వు వచ్చావు. ఇక్కడ ఒకనొక 2 నెలల క్రితం తెలియని స్థలానికి వచ్చిన చేతులు ఆ రోజు రూతు ఎలాగైతే దేవుడు రెక్కల కింద భద్రపరచబడిందో మీ అందరం దేవుడు భద్రపరిచే బాధ్యత ఇక్కడికి వచ్చినందుకు దేవుడు తీసుకున్నాడు. తనకి తెలియని ప్రాంతానికి ఉందమ్మా. తల్లిదండ్రులు వేసింది, ఆస్తిలు వేసేసింది, తన తల్లిదండ్రులు తన అందాన్ని కూడా వేసింది. మోయాబు గురించి అంత అందగత్తులు అమ్మ, చాలా అందగత్తులు. గ్రామం గురించి అయితే మీకు అర్థమవుతుంది. చాలా అందగత్తులు తన అందాన్ని కూడా త్యాగం చేసి తనకు తెలియని స్థలానికి వచ్చింది. ఈ రోజు మీ జీవితంలో కూడా తెలియని స్థలానికి మీరు వచ్చి ఉన్నారు. దేవుని కోసం వెతకడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఈ మందిరంలో ఖచ్చితంగా దేవుడి శక్తిని పొందుకొని ఈ రోజు ఫ్రెండ్స్ బయటకు వెళ్తారు. దేవుడు ఏదో ఒక కార్యం చేయగలిగితే మిమ్మల్ని రక్షించారమ్మ. ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఆశీర్వదించబడవచ్చు, ఆశీర్వదించవచ్చు. దేవుడు నీకు ఉద్యోగం రావచ్చు, నీ కుటుంబం కూడా సమాధానం లేకుండా ఉన్నారేమో. ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ పొందుకునే సాతాన్ని చితకు తొక్కే ఖచ్చితంగా ఆ రోజు ఏనోషి ఎలా పుట్టాడో అందరూ అలాగే వెళ్తాం. ఆ రూపు చేసిన ఒక గొప్ప నిర్ణయం, ఆ రూపు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయము యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తనకు స్థానాన్ని ఇచ్చడం. హల్లెలూయా. ఒక స్త్రీ చేసిన నిర్ణయం, తీసుకున్న నిర్ణయము తన అత్త బాధ్యత తీసుకుంది. భర్తను కోల్పోయినా నాకు శరీర సౌఖ్యం లేదు, నా అత్త బాధ్యత కావాలి, నా దేవుడు కావాలి అని ఆ ఊరిని కూడా వచ్చేసిన తర్వాత బోయాజ్ అనే వ్యక్తి